ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, రేపు భాను సప్తమి అంట. మరి ఈ భాను సప్తమి విశిష్టత ఏమిటి? రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి అంటారు? భాను సప్తమి ప్రత్యేకమైన విధానాలు ఏమీ లేవమ్మా. ప్రతి మనిషి చక్కగా ఈ మంత్రాన్ని, శ్లోకాన్ని గుర్తుపెట్టుకొని ఉదయాద్రి చారు చామర హరిత హయతుర పరిహస రేణురాగ హరిత హయ హరిత పరికర గగనాంగన దీపక నమస్తే పునస్తే నమస్తే నమః అనుకుంటూ 12 సార్లు సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యం వదిలి, అలానే శనేశ్వర స్వామి వారికి చక్కగా నమస్కారం చేసుకోవటము, తైలాభిషేకం అనేటువంటిది చేసుకొని, మనకు పాయసం, గోధుమ రవ్వతో పాయసం తయారు చేసి సూర్యనారాయణ స్వామి వారికి నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోవటం. దీనివలన ఏమొస్తుంది అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యం. ఆరోగ్యప్రదాత భాస్కరుడు చక్కటి ఆరోగ్యాన్ని అయితే ఇస్తాడండి. మనం ప్రతిరోజు చేయవలసిందే. భానుసప్తమి వచ్చింది కదా అని చేయటం ఉపయోగం లేదు కదమ్మా. మనకు పుట్టినరోజు వచ్చింది కదా అని వాళ్ళు ఏదో మనం కేక్ కట్ చేస్తామంటే మళ్ళీ పుట్టినరోజు వరకు కూడా రోజులైతే వస్తున్నాయి కదా, రోజులు ఆగిపోలేదు కదా, వయస్సు అయితే పెరుగుతుంది కదా. అంటే రోజు మనం తినేటువంటి విషయాలు ఎలా అయితే ఉంటున్నామో ప్రతిరోజు కూడా చేసి తీరవలసిందే. కనీస మాత్రం అథవా నైమిత్తికం ఇట్లా భానువారము, భానుసప్తమి అలా కలిసి వచ్చినప్పుడైనప్పటికీ కూడా అది ఒక విధానం. 2 మిత్ర రవి సూర్య భాను ఖగః పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి. మనకు రక్తచంద్రం దొరుకుతుందమ్మా, ఎర్రచంద్రం అంటారు దాన్ని. ఆ రక్తచంద్రాన్ని శుభ్రంగా స్నానం మీద రగిస్తే గంధం వస్తుంది. ఆ గంధాన్ని నీళ్ళల్లో శుభ్రంగా ఎర్రగా కలిపేసేసి అంత గరిక తీసుకొచ్చి దాంట్లో వేసి అన్ని నల్ల నువ్వులు వేసిన తర్వాత శుభ్రంగా అందులో సూర్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకొని, ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. యంత్రం అన్నీ మనకు దాని గురించి అవగాహన లేదు కాబట్టి, యంత్రం గీతం తప్పుస్తే ఇబ్బంది కాబట్టి అంతవరకు ఒక రాగి ప్లేట్లు వేసుకొని చక్కగా ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో మిత్ర రవి సూర్య భాను ఖగః పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః అని చెప్పి 2 అక్షతులు అందులో వేసేసి నమస్కారం చేసుకొని అందులో ఆయన్ని ఆవాహన చేసుకొని, మొదట్లో మీకు చెప్పి అర్ఘ్యం మొదలు పెట్టాలని చెప్పి ఆవాహన చేసుకున్న తర్వాత చక్కగా ఉదయాద్రి చారు చామర అనేటువంటి శ్లోకంలో చక్కగా దోషుడితో అన్నీ నీళ్ళు తీసుకొని ఆ ప్లేట్లోనే చక్కగా స్వామివారికి వదిలిపెట్టేసేసి కుదిరితే 12 నమస్కారాలు. అంటే సూర్య నమస్కారం. ఆ సూర్య నమస్కారాల్లో కూడా ఓం హ్రాం ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాందివం హృద్రోగం మమ సూర్య హరిమానం తనాశయ సుఖే ఏషు మే హరిమానం రోపనాకా సుదధ్మసి అథో హారిద్రమేషు మే హరిమానం నిదధ్మసి ఉదగాదయమాదిత్యో విశ్వేన సహసా సహ విశంతం మహ్యం రంధయన్మో అహం విశతే రథం. ఓం పునర్మామైత్వింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేతః పృథివీమస్కాను యదోషధీరప్యసరద్యతాపః ఇదం తత్పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మే రేతః ప్రశిచ్యతే యన్మ ఆజాయతే పునః తేన మామమృతం కురు తేన సుప్రజసం కురు. మిత్ర రవి సూర్య భాను ఖగః పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. 12 నమస్కారాలు. అంటే ఆ ఒక్క రాగి పాత్రలో రక్తచందనం రాసేసేసి అందులో నీళ్లు, అలాగే అంత నల్ల నువ్వులు వేసి శుభ్రంగా ఎర్రగా తయారు చేసినంత నల్ల నువ్వులు వేసి గరికి పెట్టి స్వామివారికి ఇదే మంత్రంతో ఆయన ఆవాహన చేసి నమస్కారం చేసుకొని ఉదయాద్రి చారు చామర అనేటువంటి శ్లోకంతో అర్ఘ్యం వదిలిపెట్టి చక్కగా ఈ ఒక్క మంత్రంతో 12 సార్లు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి హారతి
సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ. సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటికిరణ భాస్కరాయ. స్వామివారి హారతి చక్కగా దాంతో స్వామి హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని నివేదన పెట్టి ఆ ప్రసాదం వాళ్ళు తీసుకోగలిగితే చాలమ్మా. ఇది కనుక చేయగలిగితే చక్కటి ఆరోగ్యం వారి సొంతము. అంటే వాళ్ళ సొంతంగా చెప్పలేని వాళ్ళు ఇది విన్నా సరిపోతుంది. వినచ్చమ్మా, ఇది వింటూ చేసుకోమనండి, నష్టమేముంది. ఇప్పుడు ఇది వింటూ అన్నీ ఏర్పాటు చేసుకొని ఈ మంత్రాన్ని వింటూ ఇదే మంత్రాన్ని రికార్డ్ చేసుకుంటూ 12 సార్లు నమస్కారం చేసుకోండి, ఇబ్బంది ఏముంది అందులో. అయితే గురువుగారు అసలు భాను సప్తమి ఎందుకు వచ్చింది అని విశిష్టత కూడా ఒక్కసారి చెప్పండి. భాను సప్తమి అంటే ఆదివారం సప్తమి కలిసి వచ్చినప్పుడు అమ్మా. అంతే, అంటే అంత రేరుగా కలవు. ఇప్పుడు శని త్రయోదశి ఉంది, ఈ శని త్రయోదశి అనేటువంటిది, తర్వాత ఈ మంగళాష్టమి, మంగళవారం అష్టమి కలిసి రావడము, అలానే భౌమాష్టమి, మంగళవారం అన్న భౌమాశ్విన్యం అంటే అశ్విని నక్షత్రము మంగళవారం అష్టమి కలిసి రావడం, ఇవి కాస్త ప్రత్యేకతలు అంటారు. సోమవారం అమావాస్య, సోమామావాస్య, ఇటువంటివి విశేషంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మామూలుగా చేసేటువంటి దాంట్లో వచ్చేటువంటి ఫలితం కన్నా ఇటువంటి విశేష పర్వదినాల్లో చేస్తే 10 రెట్ల ఫలితం వస్తుంది. దానికి తోడు ఇప్పుడు భాను సప్తమి, సప్తమి అంటే 7 శని, భాను అంటే అది తండ్రి కొడుకులు. దీని యొక్క పర్యవసానం ఏమిటి అంటే తండ్రి కొడుకుల మధ్యలో ఏదైనా ఒక రకమైన వైరం అనేటువంటిది ఉంటే ఇలా వెతుక్కుంటారు చక్కగా. ఎలాంటి గొడవలు లేకుండా కుటుంబంలో అశాంతి అసౌఖ్యం అనేటువంటిది లేకుండా సౌఖ్యంతో సుఖంగా ఉండటం కోసమే భగవంతుడు అనుకోకుండా కొన్ని ప్రత్యేక పర్వదినాలను ఇలా మనకు ఇప్పిస్తూ ఉంటాడు. అలానే మనకు మంగళవారము అశ్విని నక్షత్రము అష్టమి కలిసి వస్తుంది, చాలా రేరు, అది అంత తొందరగా రావు. ఇటువంటివి వచ్చినప్పుడు దానికి చేసేటువంటివి, అలానే భౌమాశ్వినం ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటికి చేసేటువంటి కొన్ని ప్రక్రియలు ఏవైతే ఉంటాయో విశేష ఆరాధనలు, అవి మామూలు దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తాయి. దానివల్ల కుటుంబం అనేటువంటిది ప్రశాంతతతో కూడి ఉంటుందమ్మా, అది పరిస్థితి. అంటే కుటుంబ ప్రశాంతతైనా ఇది చేయడం వల్ల మొత్తం ఫలితం అయితే కుటుంబ ప్రశాంతత. గురువుగారు, కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అంటే అన్నీ ఉంటేనే కదమ్మా ప్రశాంతత. అంతే, ఇదొక సంధిలాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది అంటారంటే మనం ఇవాళ నేను ప్రశాంతంగా ఉన్నాను అంటే ఏమిటి, ఇవాళ తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా నా దగ్గరికి ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టలేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడలేదు, హాయిగా కడుపు నుండి 5 వేళ్ళుతో కలిపి నోట్లోకి భోజనం వెళ్ళింది, రాత్రి పడుకోగానే నిద్ర పట్టింది, అబ్బా నిన్నటి రోజు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉన్నానని మనం చెప్పుకుంటాం. అటువంటి రోజు వస్తుందమ్మా. అలా ఉంది అంటే ఇంకా జీవితం చాలా బాగున్నట్టే. అది కావాలి మనిషికి. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. అండ్ ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలో కూడా చాలా చక్కగా చెప్పారు మంత్రాల రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. చూసారు కదండి, మరి భాను సప్తమి యొక్క విశిష్టత ఏమిటి, ఆ రోజు మొత్తం కూడా మనం ఏ విధంగా గడపాలి, అంటే సూర్య భగవానుణ్ణి ఏ విధంగా మనం పూజించాలనేది గురువుగారు మంత్రాల రూపంలో ఎంతో చక్కగా వివరించారు. మరి మీ అందరూ కూడా గురువుగారు చెప్పినటువంటి ఆ మంత్రాలను 1కి 2 సార్లు విని ఆ విధంగా మీరు చక్కగా రోజుని మొదలు పెట్టండి. ఆ రోజు మొత్తం కూడా చాలా ఆనందంగా ఉంటుందని గురువుగారు చెప్పారు కదా. మరి డెఫినెట్గా ఇదంతా ఫాలో అవ్వండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.